రోజురోజుకి లోకేష్ ఇమేజ్ పెరుగుతూ ఉంది. యువగలంతో ప్రజలు, కార్యకర్తలు కొత్త లోకేష్ ని చూశారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక లోకేష్ కి జాతీయ స్థాయిలో మంచి ఇమేజ్ వచ్చింది. దేశంలో ప్రభుత్వాల గురించి, పాలనలో టెక్నాలజీ గురించి ఎవరు సెమినార్లు, కాంక్లేవ్లు నిర్వహించినా లోకేష్ ని మాత్రం తప్పక ఆహ్వానిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనకిచ్చే అర్జీలలో ఎన్నింటిని పరిష్కరించారు, ఎన్నింటిని రిజెక్ట్ చేశారు, రిజెక్ట్ అయితే ఎందుకయ్యాయి అనే వివరాలతో రిపోర్ట్ ఇస్తూ లోకేష్ ఒక కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించారు. సొంత పార్టీ వారే కాదు, సోషల్ మీడియా ద్వారా ఎవరు సహాయం కోసం అడిగినా లోకేష్ వెంటనే స్పందిస్తున్నారు. ఇప్పుడొక ఎవరు ఊహించని ఒక సీనియర్ లీడర్ నుండి లోకేష్ కి ప్రశంసలు దక్కాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా అందరికీ తెలిసిన మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు లోకేష్ గురించి ఒక కార్యక్రమంలో మెచ్చుకుంటూ మాట్లాడడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 5 ఏళ్ల నుండి ఒక గ్రామానికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కేవీపీ ప్రయత్నం చేస్తున్నారట. గత ప్రభుత్వంలో ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఆయన లోకేష్ ని ఈ విషయమై సహాయం చేయమని అడిగారట. వెంటనే లోకేష్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఆ అధికారులు కేవీపీకి ఫోన్ చేయడం, వివరాలు తీసుకోవడం, సమస్యను పరిష్కరించడం చకచకా జరిగిపోయాయి. మరుసటి రోజు కేవీపీ నేను ఆఫీస్కి రావాలా అని అడిగితే, మీరు ఆఫీస్కి రావాల్సిన పని లేదు, ఆ సమస్య పరిష్కారం అయింది అని అధికారులు చెప్పారట. ఇంత వేగంగా సమస్యలను పరిష్కరించడం వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర చూశాను, మళ్ళీ ఇప్పుడు లోకేష్ దగ్గర చూస్తున్నాను అని కేవీపీ తన మిత్రులతో చెప్పారట. తెలుగుదేశం పార్టీకి మంచి డైనమిక్ లీడర్ దొరికాడు, ఇంకో 40 ఏళ్లు ఆ పార్టీకి తిరుగులేదు అని కేవీపీ తనని కలిసిన వాళ్ళకి చెప్పారు. ఊహించని లీడర్ నుండి లోకేష్ కి ప్రశంసలు దక్కడంతో తెలుగుదేశం అభిమానులు ఈ స్టోరీని బాగా షేర్ చేస్తూ గర్వంగా చెప్పుకుంటున్నారు.